నమస్తే సర్కార్ ఇండియాకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు అమ్మవారి దేవస్థానంలో ఉద్యోగి గుంటుపల్లి సత్యనారాయణ మోసం చేశాడంటూ మీడియా ముందుకు వచ్చిన పల్నాడు జిల్లా వినుకొండ గ్రామం మనం వెంకటేశ్వర్ల దంపతులు అమ్మవారిపై భక్తితో వెండి ఆభరణాలు చేయించే నిమిత్తం దేవస్థానానికి వచ్చిన మాకు గుంటుపల్లి సత్యం తనకు తెలుసని వారి ద్వారా చేయిస్తానని మధ్యవర్తిగా బాధ్యతలు తీసుకుని 3 లక్షల రూపాయలు ఆభరణాల తయారీదారుడైన కృష్ణారెడ్డికి ఇప్పించి సంవత్సరం 7 నెలల కాలం జరిగిందని ఇప్పుడు డోలు సత్యం నాకు సంబంధం లేదంటున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి దేవస్థానంలో ఉద్యోగిగా ఉంటూ అమ్మవారి భక్తులమైన మాకు ఇలా అన్యాయం చేశాడని రోధిస్తున్నారు. దేవాలయంలో ఇటువంటి వ్యక్తుల ద్వారా దేవాలయ ప్రతిష్టకు భంగం కలగదా అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వారిపై దేవాదాయ శాఖ వారు తగిన చర్యలు తీసుకోరా అంటూ దంపతుల నుండి వస్తున్న ప్రశ్న. భక్తులు మీడియా ముందుకు రావడంతో డోలు సత్యం 3 లక్షల రూపాయలు తిరిగి మనం వెంకటేశ్వర్లు దంపతులకు చెల్లించడం గమనార్హం. అమ్మవారి భక్తులు మనం వెంకటేశ్వర్లు దంపతులతో సర్కార్ ఇండియా న్యూస్ ఫేస్ టు ఫేస్ వీక్షించండి. ఈరోజు మనం ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దేవస్థానంలో ఉండటం జరిగింది. మరి ఇక్కడ బాధితులు మనతో ఉండడం జరిగింది. ఇక్కడ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి డోలు సత్యం అనే అతని ద్వారా మాకు అన్యాయం జరిగింది అనే విషయాన్ని మీడియా ముందుకు రావడం జరిగిన నేపథ్యంలో మన సర్కార్ ఇండియా ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ఈ ఇంటర్వ్యూకి ప్రధాన కారణం ఏంటంటే స్వామివారికి కానీ మరి అమ్మవారికి కానీ మరి వెండి కిరీటాలు వెండి వస్తువులు చేయించే విధంగా 3 లక్షల రూపాయలకు సరిపడే విధంగా వెండి వస్తువులు చేయించే విధంగా మేము 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అనే విషయాన్ని వీళ్ళు చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో అసలు పూర్తిగా జరిగింది ఏంటనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీరు మీ స్వగ్రామం ఎక్కడ? మీ ఇద్దరు సతీపతుల పేర్లేంటి? మాది వినుకొండ మండలం పెదకంచెర్ల. నా పేరు వెంకటేశ్వర, ఆమె పేరు అంజమ్మ. అంటే ఇక్కడ ఇప్పుడు ఈ దేవస్థానానికి మీరు ఎంత కాలంగా వస్తున్నారు? అమ్మవారిపై మీకున్న భక్తి ఏంటి? 25 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మా అమ్మాయి పుట్టింది ముక్కుంటే ఎడకే వస్తున్నాం. 25 సంవత్సరాల నుంచి ఎడకి వస్తున్నాం. మేము ఏదో ఒకటి చేపియాలని ఆశతో ఎడకు వచ్చాం. వచ్చిన తర్వాత ఈడ మామూలుగా మాకు ఊరు తెలియకపోతే ఆయన డెవలప్ కొడతా ఉంటాడు. మేము ఆ భక్తితోటి ఆయన అయితే నమ్మకంగా చేపిస్తాడేమో అని కొట్టే అతనంటే సత్యం చేపిస్తాడేమని ఆయన కాడికి పోయా. ఏమండి ఇక్కడ నేను ఏదైనా చేపిదలుచుకున్నా ఇక్కడ ఎవరో దానికి కర్త ఎవరు, ధర్మకర్త ఎవరు అని నేను అడిగా. ఇక్కడ ఉండారండి, వీళ్ళు ఉన్నారు చెప్తాను అని అన్నాడు. చేపిదలుచుకున్నా అంటే అమ్మవారికి స్వామివారికి వెండి ఆభరణాలు చేపియాలని ఆలోచనతో వచ్చాలకి ఈ సమాచార కేంద్రంలోకి తీసుకొచ్చి అక్కడ ఉన్న అధికారులను పిలిచిన తర్వాత నేను కూర్చొని ఏమండి ఏదైనా చేపి తెలుసుకున్నా ఏమన్నా ఖాళీగా ఉండే అని అడిగా. ఈ తోరణాలు ఖాళీగా ఉన్నాయండి, ఎండి ముందు పాతబడి ఉండి అన్నారు. అవి ఎస్టిమేషన్ వేస్తే ఎంత అయితే అని అన్నా. ఒక 4 రోజుల తర్వాత పిలుస్తాము ఎంత అయితే అని అన్నారు. మళ్ళీ నేను వెళ్ళిపోయా. 4 రోజుల తర్వాత వాళ్ళు పిలిపిస్తే ఆయన వస్తాడు. 4 రోజుల తర్వాత మిమ్మల్ని పిలిపించింది ఎవరు? ఈ సత్యం అనే అతను డోలు కొట్టే సత్యం పిలిచి ఈడ అబ్బాయి వస్తాడు, మీరు కూడా రాండి అన్న. నేను మళ్ళీ వచ్చి ఆ రోజు కూర్చొని ఇదేందండి ఎంత ఇది ఏందని ఒకసారి ఎస్టిమేషన్ వేయండి అన్న. ఆయన అన్నాడు ఇది మొత్తం చేయాలంటే అక్కడ అధికారుల కాడికి పోయి మీరు ఎంత పొడుగు చేయాలంటే వాళ్ళు నేను ఏదైనా మొయినమైంది చేద్దామంటే వాళ్ళు అట్ట కాదండి, ఇంకొంచెం వెల్లడుపు చేస్తేనే అమ్మవారికి అలంకరగా ఉంటది అని ఇక్కడ అధికారులు చెప్పారు. ఇక్కడ అధికారులు చెప్పారు అంటున్నారు. ఇక్కడ అధికారులు ఎవరు? అక్కడ ఆఫీసులో ఉన్నారు, వాళ్ళ పేరు తెలియదు నాకు. అధికారులు అందరూ ఉన్నారు, 5గురు వచ్చారు ఆ రోజు. లోపలికి పోయారు, కొలిచారు. వాళ్ళే కొలతల దగ్గరుండి కొలిపించారు. కొలిపించిన తర్వాత ఇది 9 లక్షలు అయింది అన్నారు. 9 లక్షలు అయితే నేను మొయ్యలేనండి, నేను ఏదైనా 2-3 లక్షలు చూద్దాం అనుకొని వచ్చానండి అన్న. అంటే వాళ్ళు పూజారులు ఉండి ఇంకేమైనా ఉండే అని అడిగితే పూజారులు ఏమన్నారంటే అమ్మవారికి ఈ తలపాకాలు కిరీటాలు అవి ఒక సెట్టే ఉండయి, బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది, 2 సెట్లు కావాలని కాబట్టి ఆ ఒక సెట్ చేపేయండి అని అన్నారు. ఎంత ఇద్దని కొలతలు కొలిస్తే ఆ అబ్బాయి అక్కడున్న అబ్బాయి ఇదైతే నేను 3.5 లక్షలు చేస్తానన్న. అక్కడున్న అబ్బాయి అంటే హైదరాబాద్ నుంచి పిలిపించాడు, దోరణానికి కొలత కొలిచాడు. దేవస్థానం వాళ్ళే పిలిపించారు.
కొలత కొలిపించి ఈ సత్యం దారే దేవస్థానం కానీ పిలిపించారు. వచ్చిన తర్వాత నేను అంత మొయ్యలేనన్నప్పుడు ఈ 3,50,000 అయితే నేను చేసుకొస్తానని హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రోడు చెప్పాడు. చెప్పాక సరే చేపిద్దామని అన్న. నేను ఇదే వాళ్ళు కూకుంటే దేవస్థానానికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన అతను దేవస్థానానికి ఆభరణాలన్నీ అతనే చేస్తున్నాడు. ఏమో ఇంతకు ముందు చేస్తున్నారని చెప్పారు. ఇంతకు ముందు అబ్బాయి చేశాడు, అబ్బాయి కూడా చెప్పాడు నేను చేశానండి అని కూడా చెప్పాడు. చెబితే నేనేం చెప్పానంటే సరే చెయ్యండి అన్న. నేను ఇట్టనే కూకొని ఉంటే ఇలా ఇంకా 2-3 అధికారులు కూడా కూకున్నారు. నన్ను బయటికి తీసుకుపోయి ఈ సత్యం అని అతను ఏమండి నేను ఎక్కువ ఏమో చెబుతుండేమో రేపు ఎల్లుండిలో కనుక్కొని ఇంకొకరిని మాట్లాడి చెబుదాంలే అన్నాడు. సరే మీ ఇష్టం అండి, నేను డబ్బులు అయితే ఇచ్చేవాడిని 50,000 గురించి కాదు, ముందు నాకు వస్తువులు బాగా కావాలా, అమ్మవారికి వాళ్ళ పూజారుల సమస్యంలో కొలతలు గాని రాళ్ళు గాని అన్ని బాగుండేటట్టు చెయ్యండి. మళ్ళీ అది బాగలేదు ఇది బాగలేదని ఎవరు పడితే వాళ్ళు చేపిస్తే నేను నష్టపోతా. నేను తీసుకొచ్చినా అది ఉపయోగం లేదు, మీ సమస్యలో చేయండి, నేను ఈ డబ్బులు ఇస్తా 3 గాని 3.5 గాని ఇస్తానన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు, 3 లక్షలకు చేస్తామంటున్నారండి వాళ్ళు అని ఈ అబ్బాయిని ఊరికి పంపించి నేను ఊరికి పోయిన తర్వాత మళ్ళీ మరుసనాడు ఫోన్ చేసి 3 లక్షలకు చేస్తామంటున్నారని ఈ సత్యం అనే అతను డోలు కొట్టే సత్యం చెప్పాడు. చెప్పాక చేయిపోయిందండి, మీరు దగ్గరుండి చేయిపోయింది, మళ్ళీ అదేదైనా తేడా పడితే నేను ఇబ్బంది పడకూడదు, అమ్మవారికి కరెక్ట్ గా సెట్టే వాళ్ళని చూడండి అని చెప్పా. ఇబ్బంది లేదండి బాగానే చేస్తాడు అని చెప్పా. చెప్పిన తర్వాత ఆయన తీసుకొచ్చి కొలతలు వేయించుకోమను, అమ్మవారి కొలతలు కృష్ణారెడ్డి అని అతను కొలతలు వేయండి, మళ్ళీ పూజారి చెప్పినట్టే వినండి. ఈ డోలు సత్యం చెప్పినటువంటి వ్యక్తి అతని పేరు కృష్ణారెడ్డి తెనాల్లో ఉంటాడు. కృష్ణారెడ్డి అతను ఈడకు వచ్చి కొలతలు వేసుకొని మళ్ళీ ఇంటికి పోయినాక నాకు ఫోన్ చేశాడు, కొలతలు వేసుకున్నారండి బాగానే నాకు చెప్పారు, నేను చేయగలుగుతా 3 లక్షలకి అన్నాడు. అతను 3,50,000 చేస్తానన్నది, ఇతను 3 లక్షలకే అన్ని చేస్తానన్నాడు. సరే ఎంత అని కానీ మీరు చేయండి బాగా చేయండి, మళ్ళీ వాళ్ళకి నచ్చకుండా చేయబాకండి అని నేను మళ్ళీ వివరంగా చెప్పాను. 2 రోజులు గడిచింది. 2 రోజులు గడిచిన తర్వాత ఈయన ఫోన్ చేసి మా ఇద్దరికి నాకు ఫోన్ నాకు తెలియదు కాబట్టి ఆయన శ్రీశైలం నుంచి పోయి వస్తుందండి, మిమ్మల్ని కలవాలంటాడు అని మాట్లాడండి అన్న. సరేనండి అన్న. శ్రీశైలం నుంచి పోయి వస్తా, మా ఇంటికి వచ్చి మా ఇంట్లోకి వచ్చి కృష్ణారెడ్డి అనే అతను మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఏమండి ఇది పరిస్థితి, ఏమన్నా నాకు నమ్మకంగా చేయండి, మీరు ఇబ్బంది పెడితే కుదరదు, నేను అమ్మవారిని నమ్ముకున్నా, మళ్ళీ ఏదైనా తేడా పెడితే నేను బాధపడా, నాకు మొక్కుబడింది 2 నెలల్లో అని నేను చెప్పా. చెబితే నీకు ఇబ్బంది లేదని నేను చేసి పెడతానంట. ఈయనకి ఫోన్ చేశా, అప్పుడు ఎత్తలా, కొద్దిగా దూరం డబ్బులు ఇచ్చా, 3 లక్షలు నాకు 2 నెలలు చేసి పెడతానంటే ఇస్తానని 3 లక్షలు ఇచ్చేసా. మీరు కృష్ణారెడ్డి అనే అతనికి డబ్బులు ఇచ్చే ముందు కూడా డోలు సత్యానికి ఫోన్ చేశారా? చేశా, ఫోన్ ఎత్తలా, కొద్దిగా ఎత్తలేదులే నేను తర్వాత మాట్లాడతానని ఆయన అన్నాడు, నేను అన్నా. కొద్దిగా దూరం పోయాడు, ఇల్లు దాటి పోయినాక ఫోన్ ఎత్తాడు, నేను 3 లక్షలు ఇచ్చానండి, మరి ఏంటంటే సరే ఇస్తేలే చేస్తలే అన్నాడు. ఆ మాట అన్నాడు. సరేనని ఇంక అప్పటి నుంచి ఫోన్లు మాట్లాడుకుంటానే ఉండం. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి ఇవాళకి ఎంత కాలం అయింది? 7 నెలలు అయింది. ఈ సంవత్సరం 7 నెలల్లో మీకు కృష్ణారెడ్డికి మధ్య, మీకు డోలు సత్యానికి మధ్య జరిగిన సంభాషణలు ఏంటి? ఏం జరిగింది? అసలు మీరు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటి? ఏమి అంటే 8 నెలల నుంచి ఫస్ట్ 2 నెలలకు చేసుకొస్తానని చేయలా, తర్వాత 4 నెలలు అన్నాడు, 4 నెలలకు చేయలా, తర్వాత 6 నెలలు, 6 నెలలకు చేసుకొస్తానండు. నేను 6 నెలలకు మొక్కుబడి పెట్టుకొని వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి కాడికి వచ్చా. ఇక్కడ అమ్మవారి కాడికి వస్తానంటే నేను తీసుకొని వస్తాను వస్తువులు అని చెప్పా. ఈయన కూడా అడిగా, నమ్మకంగా అడగండి అండి, నేను పెద్ద ఫంక్షన్ పెట్టుకుంటున్నా, తీసుకొని రావాలా అని అన్నా. అంటే తీసుకొస్తా అన్నాడు. ఇక్కడికి వచ్చా నేను 4 లారీలు 12-15 సుమోలు పెట్టుకొని ఇక్కడికి వచ్చా, భోజనాలు పెట్టుకున్నా. ఇప్పుడు మీరు పెట్టే ఫంక్షన్ సమయంలో మీరు చేయించిన ఆభరణాలు అమ్మవారికి ఇద్దాం అనుకున్నారా? ఇద్దాం అనుకునే వచ్చింది, తెస్తాను నేను ఫంక్షన్ పెట్టుకున్నా, తీసుకొని వచ్చా. ఈడకి తీసుకొని రాంగలోని ఒక తెల్లారుజాముకు ఏందండి అయ్యని వస్తువులు అంటే అవన్నీ కాలేదండి, 1 వస్తువు అయింది అని చెప్పారు. అంటే సంవత్సరానికి 1 వస్తువు అయింది, 6 నెలలకి 6 నెలలకు 1 వస్తువు అయింది. 1 వస్తువు అయిన తర్వాత నేనేం చెప్పానంటే, దేవుడా ఇదేంది నేను ఇంత చేసుకుంటే అది ఎట్లా బాగుంటది అని అంటే, ఏమండి అది కాదు ఇది కాదని ఆయన గుళ్ళోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత
నేను ఇంతమంది జనంలో మాట్లాడకూడదు, స్వామిని తీసుకొచ్చుకున్నా కదా అని మౌనంగా ఉండి అమ్మవారికి తీసుకుపోయి అది అమ్మవారి విగ్రహం మీద పెట్టి అది చుట్టుగా లూజ్ అయింది. అక్కడ మళ్ళీ ఏంటంటే ఆ అధికారిని అక్కడ ఉండే పాత ఈవో గారిని పిలిచి అక్కడ ఉండే పూజారిని పిలిచి మీ ఆభరణం మీరు తెచ్చిన ఆభరణం అమ్మవారికి పెట్టే ముందు పాత ఈవో గారు ఉన్నారు ఉండి నాకు అర్చన చేసి మా అందరిని కూకోబెట్టి అర్చన చేసి అర్చన ప్రకారంగా చేసి అది వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి చెప్పా, ఏమండి ఈయన నాకు ఇన్ని వస్తువులకి ఎంత ఇచ్చా, మీరు కూడా కొంచెం చర్య తీసుకోండి, ఎందుకంటే నేను ఆ దూరాభారంలో ఉండ అమ్మవారికి తెలుసుకున్నానంటే సరేలా అని అన్నారు. ఆ రోజు ఎవరి కాళ్ళే అని ఫోటోలు తీసి అత్యంతలు తీసుకొని వెళ్ళారు. ఆయన వెళ్ళాడు, మేము వెళ్ళాం. ఆయన ఆభరణం తీసుకొని వెళ్ళాడు. మీకు ఆభరణం ఇచ్చి 6 నెలలు అవుతుంది, ఒక ఆభరణం ఇచ్చి 6 నెలలు అవుతుంది, మిగతాయి రావాల్సి ఇంకా రాని పరిస్థితుల్లో ఈ డోర్ సత్యం అనే అతన్ని మీరు అడగటం జరుగుతుందా? లేదు అతన్ని రెడ్డి గారిని అడగడం అడుగుతున్నా. 2 రోజులు 3 రోజులు వాయిదాలు పెట్టుకుంటా, 20 రోజులు 10 రోజులు వాయిదాలు పెట్టుకుంటా, సంవత్సరం రోజులు కలిపాడు. ఇప్పుడు రాకపోగా మీకు కావలసింది ఆ అమౌంట్ ఇవ్వడానికి ఒక వస్తువు చేసి ఉన్నాడు. మీకు రావాల్సిన అమౌంట్ అనే దాని మీద బేస్ చేస్తున్నారా? లేదు ఈ వస్తువులు పూర్తిగా చేసి లేదు, పూర్తిగా వస్తువులు తీసుకొచ్చి అమ్మవారికి ఇస్తే చాలని మేము కోరుకుంటున్నాం. అదే విషయాన్ని మీరు ఆ వస్తువులు చేస్తున్నటువంటి కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితుల్లో ఉండగా మీరు ఇప్పుడు తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో మరి ఇక్కడ ఉండి మీరు మీడియా ముందుకు రావడంలో అర్థం ఏంటంటే ఏం చెప్తారు? అర్థం ఏంటంటే నాకు ఆయన తెలియదు, ఈ సత్యమైన అతను తెలుసు, ఇక్కడ చెప్పింది అతను కాబట్టి రాండి మన ఇద్దరం కలిసిపోయి అతన్ని అడుగుదాం, నాకు వస్తువులు ఎందుకు తీసుకురాలా, నేను మన ఇద్దరం పోదామంటే నాకేం సంబంధం, నేను రాను అంటాను. ఈ డోల్ సత్యం అనే అతను మధ్యవర్తిగా ఉండి మిమ్మల్ని మోసం చేశాడని ఒక నిర్ధారణకు మీరు వచ్చాం. ఈ పరిస్థితుల్లో మరి ఇక్కడ చైర్మన్ లాంటి వ్యక్తులు ఉన్నారు, ఇది పెద్ద దేవస్థానం, ఇక్కడ చైర్మన్ లాంటి వ్యక్తులు ఉన్నారు, మరి ఈవో లాంటి వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ గ్రామ పెద్దలు ఉన్న పరిస్థితి ఉంది. వీళ్ళ దృష్టికి తీసుకెళ్లి నాకు న్యాయం చేయండి అనే విధానాన్ని మీరు ఏమన్నా అడిగారా? అడిగాం. 3 రోజుల నుంచి అడిగాం. 3 రోజుల నాడు అడిగితే ఇదే వాళ్ళు అడిగితే నిన్న వాళ్ళిద్దరు కలిసి ఏమన్నారంటే, మీరు బయట ఇచ్చుకున్నారు కాబట్టి మీరు బయటే మాట్లాడుకోండి, మా కాడికి రాబాకండి అన్నారు. అందుకని 5 రోజుల నుంచి మేము ఇక్కడే ఉండి అన్నం లేక ఏమి లేకుండా గుడి చుట్టూ తిరుగుతా మేము అమ్మవారిని ఆలోచించుకుంటే ఎవరో మీ బొట్టోళ్ళకి చెప్పుకుంటా ఇట్లా మోసం చేశారని తిరుగుతా మేము జరిగింది. ఇట్లా వచ్చాం. మరి ఈ పరిస్థితిలో మీకు అన్యాయం జరిగింది, 3 లక్షల రూపాయలు అన్యాయం జరిగింది, అమ్మవారికి ఇవ్వాల్సిన నగలు అనేవి మరి అతను చేయించి ఇవ్వని పరిస్థితుల్లో మీడియా ముందుకు రావడం జరిగింది, మీ సమస్యను చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఒక రకంగా శుభ సంకేతమే. కానీ ఇప్పుడు మీరు తదుపరి మీరేం చేయదలుచుకున్నారు? మేమేం చేయాల, మీరందరూ కలిసి మీడియా వాళ్ళు మేము పోలీస్ స్టేషన్ కి పోయి ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నాం. మీరు కూడా మాకు సహకరించి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆభరణాలు ఇప్పిస్తే చాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ సార్, మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, మరి కంప్లైంట్ ఇస్తా, నాకు న్యాయం జరగాలి, అమ్మవారికి నేను అనుకున్న కోరిక తీర్చకుండా వీళ్ళిద్దరూ మధ్యవర్తులు నన్ను ఈ విధంగా చేశారనే విషయాన్ని మీరు చెప్తున్న పరిస్థితి. అయితే మీరు కంప్లైంట్ ఇస్తా అనే విధానంలో ఒక క్వశ్చన్ ఉంది. మీరు కంప్లైంట్ మరి ఈ డోల్ సత్యం మీద ఇస్తున్నారా, కృష్ణారెడ్డి మీద ఇస్తున్నారా, ఎవరి మీద ఇస్తున్నారు, లేదు ఇద్దరి మీద ఇస్తున్నారా? ఇద్దరి మీద ఇస్తాం. మాకు తెలియదు, ఆయన చెప్పాడు, నేను అమౌంట్ ఇచ్చా, నేను సహకరించమంటే ఈయన సహకరించట్లా, ఇద్దరం పోయి అడుగుదామంటే ముందు ఈయన మేన ఇచ్చి తర్వాత ఆయన మేన ఇస్తాం. మరి ఇదే విషయాన్ని ఇప్పుడు ఈ విధంగా దేవస్థానాలలో సహజంగా ఇటువంటివి జరిగినప్పుడు జిల్లా అధికారికి కానీ దేవస్థాన జిల్లా అధికారులకు తెలియజేసే పరిస్థితులు ఉంటాయి. మరి ఆ విధంగా వెళ్ళాలనే ఆలోచన మీకు రాలేదా? మాకు రాలా, ఇప్పుడు దాకా మాకు రాలే. ఇప్పుడేగా మేము ఇప్పుడు దాకా వచ్చి మాకెవరు చెప్పక ఇక్కడ ఏమి చేయలేకపోయాలకి మేము స్పందించుకుంటున్నాం. మీరన్నా దయచేసి మమ్మల్ని బాగు అమ్మవారికి అని కోరుకుంటున్నాం. ఇదే పరిస్థితి జరిగితే చాలు, అమ్మవారికి న్యాయం జరిగితే చాలు. మేము తెచ్చిన మొక్కుబడి అమ్మవారికి తింటే మేము అదే ఆ తల్లి కోరుకుంటాం. మీరు పోలీసు వాళ్ళైనా ఇక్కడ అధికారులైనా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ వస్తువులు తీసుకొచ్చి పెడితే చాలు, అమ్మవారికి. అయితే సార్ ఇక్కడ చిన్న లోపం కూడా ఉంది. ఒకటి
మీరు అమ్మవారికి ఆభరణాలు చేపిస్తా అనే సమయంలో దేవస్థాన పాత ఈవో గారు కూడా ఉన్నారనే విషయాన్ని మీరు చెప్పడం జరిగింది. అవును. మరి పాత ఈవో గారి దృష్టికి డబ్బులు ఇచ్చినప్పుడు లేడు, ఆ, అది చెబుతున్నా. వస్తువు తీసుకొచ్చినప్పుడు ఉన్నాడు. వస్తువు తీసుకొచ్చినప్పుడు నేను చెప్పాను, ఇది ఈ వస్తువుగా మీకు నీ అండర్ లోకి వచ్చింది, ఈ ఇంకా 3 వస్తువులు 4 వస్తువులు ఉన్నాయి, మీరు కూడా చర్య తీసుకోండి, మీరు ఎట్ట పరిస్థితిలో చేసుకోండి అంటే ఈ ఈవో గారు ఈ సత్యం నేను మాట్లాడుతున్నామండి, ఇస్తామంటున్నారని మమ్మల్ని ఇట్ట ఇప్పుడు ఆఖరిగా మీరు దౌల సత్యం మీద కృష్ణారెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి మాకు న్యాయం జరగాలనే విధంగా వెళ్దామని మీ ఆలోచన. అంతే. ఇదే పరిస్థితి. వీరు 3 లక్షల రూపాయలు ఇవ్వడం మధ్యవర్తి దౌల సత్యం అనే వ్యక్తి ద్వారా కృష్ణారెడ్డికి 3 లక్షల రూపాయలు ఇవ్వడం అనేది జరిగినది. మరి 6 నెలలకు ఒకే వస్తువు చేయించారు, మిగతా వస్తువులు చేయించిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా ఆ వస్తువులని ఇవ్వడం జరుగుతుందా, లేదు డబ్బులు ఇవ్వడం జరుగుతుందా, ఏదో ఒకటి న్యాయం అమ్మవారి సమక్షంలో జరగాలి, ఈ అమ్మవారి దగ్గరే ఈ సమస్యను పరిష్కారం చేసుకొని మేము వెళ్తామనే విషయంగా మీరు మాట్లాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. వేచి చూద్దాం.